ధాన్యము దేనితో పోల్చబడిందంటే వాక్యముతో. వాక్యాన్ని ధాన్యముతో పోల్చాడు, వాక్యాన్ని విత్తనముతో పోల్చాడు. ఈ దినాన దేవుని వాక్యము మన దగ్గర ఉంచుకుని, నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మన దగ్గర ఉంచుకొని దానిని ఇతరులకు పంచకుండా మనం ఉంటే జనులు మనల్ని ఏం చేస్తారంటండి? చెప్పండి అమ్మా, మీరు గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యము మనలో ఉంచుకొని ఆ దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచే అనుభవంలో మనం లేకుండా ఉంటే మనము ఆశీర్వదింపబడిన వారమా, శపించబడిన వారమా అంటే అక్కడ రాయబడిన మాట శపిస్తాడంటండి. అంటే ఎవరికి అవసరత ఉన్నదో, నేను ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తానండి. యెషయా భక్తుడు అంటాడు కదా, చూడుము లోకమును చీకటి కమ్ముచుంది. ఏం కమ్ముతుందంటండి? యెషయా 61:2. ఏ చీకటి అంటే కటిక చీకటి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఆలోచన చేద్దాం. ఇప్పుడు సడన్గా మన ప్రాంతం అంతా కూడా చీకటి కమ్మేసిందండి. ఎటువంటి చీకటి అంటే మీ పక్కన ఎవరున్నారో కూడా మీకు కనపట్టలేదు. నేను అంటానండి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందండి? అంత కటిక చీకట్లో ఉన్న ఏ వ్యక్తికైనా బాధ కలుగుతుంది. ఆ చీకట్లో ఉన్న వ్యక్తికి ఏం కావాలండి? వెలుగు. ఇప్పుడు ఇంత కటిక చీకటి కమ్మినప్పుడు ఒక చిన్న లైటు ఆ బయట వెలిగింది అనుకోండి, మనకేం కలుగుతుందని వెంటనే మన హృదయంలో ఒక ఆశ కలుగుతుంది. అయ్యో వెలుతురు వచ్చిందని. అంటే ఈ దినాన ఈ లోకమంతా కూడా ఎలా ఉందంటే కటిక చీకటి కమ్మేసింది. ఇప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఈ లోకములో ఉన్నంత వరకు నేను వెలుగన్నాడు. అదే యేసయ్య అన్నాడు, మీరు లోకానికి. ఇప్పుడు చీకటిలో ఉన్న వారికి ఎవరు కావాలండి? చీకట్లో ఉన్న వారికి వెలుగు కావాలి. ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు వెలుగై ఉండి కూడా చీకటిలో ఉన్న వారిని బయటకు తీసుకొని రాకపోతే చీకట్లో ఉన్నవాడు నిన్ను తిడతాడా, పొగుడుతాడండి? చెప్పండి అమ్మా, ఎలా తిడతాడండి? చాలా గట్టిగా తిడతాడు కదమ్మా. అందుకే రాస్తున్నాడు, ధాన్యము బెగబట్టు వాణిని జనులు ఏం చేస్తారంటండి? శపిస్తారు. ఇదే నువ్వు వెలుగుగా మార్చబడ్డావు. నీ వెలుగు ఇతరులను వెలుగులోనికి నడిపించలేనప్పుడు ఆ ఇతరులను ఏం చేస్తారు అంటే శపిస్తారు.